ఆ అమ్మను తలుచుకోగానే పలికి వరాలిస్తుంది. అందుకే తలంపులమ్మ అని పిలుచుకున్నారు. ఈ అమ్మవారు కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొలువుదీరారు. వాస్తవానికి అమ్మ బాలిక రూపంలో ఇక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో తిరిగేది. పశువుల కాపర్లకు మాత్రం కనిపించేది. గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగినా, సమస్యలతో బాధపడుతున్నా వారు ఆ బాలికకు చెప్పేవారు. వెంటనే ఆమె వారి ఇంటికి వెళ్లి ఆశీర్వదించేది. వెంటనే వారి సమస్యలు, రోగాలు పరిష్కారమయ్యేవి. తలుచుకోగానే ఆమె ఇంటికి వచ్చేది. దీంతో ఈమె ఎవరో బాలిక కాదు, దేవత అని వారు గుర్తించారు. తన్ని ఎప్పుడైతే దేవతగా గుర్తించారో మాయమైపోయింది. ఆ రోజు నుంచి పశువులు కాపర్లకు కనిపించి తాను కొండపై ఉన్న లోయలో విగ్రహ రూపంలో ఉన్నా అని ప్రతిష్ఠించి పూజలు చేయాలని సూచించింది. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఆ ఆలయమే తలంపులమ్మ లోయ. ఆలయంలో పనిచేయడమే తన అదృష్టమని, తాను ఎక్కడ పనిచేస్తే అక్కడ అభివృద్ధికి మారుపేరుగా తనకు గుర్తింపు రావడం తన పునర్జన్మ సుకృతమని చెప్తున్న తలంపులమ్మ లోవ కార్యనిర్వాహకాధికారి విశ్వనాథ్ రాజుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఏదైతే గతంలో భక్తులు తలుపులమ్మ లోవానగానే ఏదో మందు తాగడానికి లేదా మాంసం తినడానికి అనుకునే భావనలు ఉండేవారు. అలా కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు ఖచ్చితంగా మహిమాన్వితమైన తలంపులమ్మ తల్లి తెలిసిన వెంటనే పలుకుతుంది కాబట్టి తలుపులమ్మ అయింది. అమ్మని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసిన ఏకైక ఈవో వెన్మత్స విశ్వనాథరాజు అలియా శివ. ఆయన ఎక్కడ పని చేసినా అభివృద్ధి మీద దృష్టి పెడతారని కారణం పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ స్వయంభూ, పారిజాతగిరి వెంకటేశ్వరం టెంపుల్, తాజాగా చూసే తలుపులమ్మ లావా చూసాం. మన వీడియోలో మన కెమెరామెన్ చూపించారు. దాదాపు 14 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఒకసారి ఈవో అని వివరాలు. సో తలుపులమ్మ లోవ అనగానే చాలా మందిలో ఉండిపోయింది. ఏదో వాహన పూజ చేయించుకోవడం, ఏదో వంట వండుకు తినేసి మధ్య దాకా వెళ్ళిపోవడం. అలా కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు అమ్మని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. అవునండి, ఈ దేవాలయానికి వచ్చేటోటికి భక్తులందరూ కూడా ఇక్కడే నైవేద్యాలు వండుకుని అమ్మవారికి నివేదన చేసి సాయంత్రం వరకు వండి తిని వెళ్ళడం జరుగుతుంది. అలాగే కొండ మీద అమ్మవారు 2 కొండ మధ్య లోయలో వెలిసింది కాబట్టి ఈ తలంపులమ్మ లోయ కింద దీన్ని ముందు నామకరణం, తర్వాత కాలక్రమేణా లోవ కింద మారింది. ఆ పైకి ఎక్కడానికి భక్తులందరూ కూడా ఆ మెట్లయి కూడా ఆ రోజుల్లో కొండ ఉన్న షేప్ని బట్టి భారంగా ఉండేది పైకి ఎక్కడానికి. అలాగే పైకి వచ్చి భక్తులకు కూడా పైన సరైన ఫెసిలిటీ లేకుండా నుంచోవడానికి వీలు లేకుండా ఉంటుందో పైకి భక్తులు రాకపోవడానికి కారణాలు గుర్తించి దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఉన్న మహామండపాన్ని బాగా విస్తరించి సుమారు 4,000 అడుగులు విస్తీర్ణం దాన్ని ఒక్కో ఫ్లోర్ పెంచి 4 కోట్ల రూపాయల పైచీలకు వెచ్చించి ఆ మహామండపాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే అమ్మవారి ఆలయం కూడా చాలా చిన్న గుహలో ఉండటం వల్ల చిన్న ఆలయం, భక్తులు ఎవరికి పూజలకు కానీ దర్శనాలకు కానీ అనుగా లేకపోవడం వల్ల ఆ పాత టెంపుల్ అన్ని కూడా తీసేసి కృష్ణశిలతోటి అమ్మవారిని సుమారు 2.5 కోట్ల రూపాయలతోటి ఆ రాతి కట్టడంతో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఎక్కడ కూడా మీరు అమ్మవారి గుహను టచ్ చేయలేదు, అమ్మవారి విగ్రహం టచ్ చేయలేదు. అమ్మవారు ఎవరైతే వెలిసి ఉన్నారో అమ్మవారు అక్కడే ఉన్నారు, అలాగే ఉన్నారు, ఆవిడే ఉన్నారు. ఆ గుహను కానీ దాన్ని షేప్ అవుట్ ఏమీ చేయలేదు. ఆ గుహను ఆనుకుని మనం ఈ గుడి కట్టుకుని రావడం జరిగింది. అలాగే ఈ దేవాలయానికి అంత కొండ మీద ఎత్తులో ఉంటుంది కాబట్టి ఒక ఆధ్యాత్మిక శోభ తీసుకురావాలని ఇక్కడ వచ్చే వాతావరణాన్ని, ఒక పవిత్ర వాతావరణంలో భక్తులందరూ కూడా కింద ఎలా ఉన్నప్పటికీ పైకి వచ్చేటికి ఆ వాతావరణాన్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక మహా రాజగోపురాన్ని 7 అంతస్తులు 90 అడుగుల ఎత్తుతోటి దాన్ని నిర్మించడం జరుగుతుంది. అలాగే మెట్లు ఎక్కలేని వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, లేకపోతే సామాన్యులకు కానీ ఎవరికైనా సరే అమ్మవారి దర్శనం ఈజీగా అవడానికి పైన క్యూ కాంప్లెక్స్ తయారు చేసి పైకి వెళ్ళడానికి కూడా ఒక ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించాం. మొన్నే దాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ కోటి సత్యనారాయణ గారు అనుమతి ఇచ్చారు. అలాగే రాజా గారి కృషితోటి ఈ త్వరలోనే దాన్ని ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరూ కూడా కొండ మీదకి వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి దర్శించుకోవడానికి ఏమాత్రం ఏ ప్రయాసాలకి లోను కాకుండా పైకి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేసి పంపించాలని కోరికతోటి ఈ అభివృద్ధి పనులు అన్ని చేయడం జరిగింది. అలాగే భారతదేశంలోనే ఎస్కిలేటర్ ఉన్న ఏకైక ఆలయంగా తలుపులమ్మ లోవ ప్రసిద్ధి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదా మన అన్నవరం, మన షేడ్ వరకు చూసుకుంటే సింహాచలం, పెనుగంచిపోలు, విజయవాడ, కనకదుర్గం ఇవన్నీ కూడా అలాగే మన ఆలయం టైప్లోనే మెట్లు ఉంటాయి. ఫస్ట్ టైం ఎస్కిలేటర్ పెడుతున్నాం, భక్తులు కూడా ఆహ్వానించారు. అలాగే మీరు వేద పండితులు కావచ్చు, లేదా ఈ ఆలయాల మీద ప్రాధాన్యత ఉన్నవారు సలహా కూడా తీసుకుని పైకి అమ్మవారి వరకు కాకుండా ఒక ఫ్లోర్ వరకు ఈ ప్రతిపాదన ఎలా తెచ్చారు? అంటే జనరల్గా మేము ఇక్కడికి ఆదివారం పూట పీక్ టైంలో 40,000 నుంచి 60,000 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. ఆషాఢ మాసం అయితే ఇంకా ఉంటుంది. మామూలు రోజుల్లో కూడా మీకు 25,000 నుంచి భక్తులు
తగ్గే అవకాశం ఆదివారాలు అయితే లేదు, మిగతా రోజుల్లో కొంచెం తగ్గినప్పటికీ. అలాగే దుర్గ టెంపుల్లో విజయవాడలో వాళ్ళు లిఫ్ట్లు పెట్టడం చూసాం. ఆ విధంగా వెళ్దామని చూస్తే నేను దుర్గ టెంపుల్లో డ్యూటీకి వెళ్ళటం ప్రతి దసరాకి, ఆ 10 రోజులు మాత్రం వాళ్ళు లిఫ్ట్లు ఆఫ్ చేసేస్తారు. ఎందుకంటే 60-70 వేల మందిని పైకి లిఫ్ట్లో తీసుకెళ్ళలేమని చెప్పి ఆ లిఫ్ట్లు ఆఫ్ చేసేస్తారు. అది పెట్టి ఎన్నో కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన లిఫ్ట్లు దేవస్థానానికి ఉపయోగం లేదు, అలా భక్తుడు కూడా పైకి రాలేనోడికి ఆ లిఫ్ట్ కూడా తీసుకెళ్లే అవకాశం అక్కడ లేదు. అటువంటి పరిస్థితి ఇక్కడ రాకూడదని ఏదో 4,000 మందో 5,000 మందో 10,000 మందికో మాత్రమే కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కొండ మీదకి రావాలంటే ఎస్కలేటర్ తప్ప గంటకి 6,000 మందిని తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ చేసి ఫెసిలిటీ ఓన్లీ ఎస్కలేటర్ మాత్రం ఉంది. మీరు 6 లిఫ్ట్లు పెట్టినా లిఫ్ట్కి గంటకి 600 మించి రావడానికి అవకాశం లేదు. అందుకని దానికంటే ఇదైతే ఈజీగా ఉంటుంది, సులువైన మార్గం. అందరినీ దేవాలయానికి కావాల్సిన పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరిని పైకి తీసుకెళ్లాలంటే ఎస్కలేటర్ తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా మా స్థానిక శాసనసభ్యులు మరి R&B మినిస్టర్ దాడిశెట్టి రాజా గారు ఎస్కలేటర్లకి వెళ్దామండి అని చెప్పి అంటంతో దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సరే, ఈవో విశ్వనాథరాజు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి మనం చూసాం. మధ్య ఆంజనేయ స్వామి నిజంగా ఒక చిన్న పాడుపడిపోయిన ఆలయంలో ఉండేది, ఇవాళ కోట్ల రూపాయల ఆదాయం. ఏదో పారిజాతగిరి, ఇప్పుడు తలుపులమ్మ లోవా. మీ ప్రిన్సిపల్ సెక్రటరీ, మీ కమిషనర్ సత్యనారాయణ గారు, డిప్యూటీ సీఎం, మీ మంత్రి గారు కొట్టు సత్యనారాయణ గారు, స్థానిక ఎమ్మెల్యే రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా గారు ఇంతమందిని సమన్వయపరిచి ఇంత అభివృద్ధి, పైగా దాతల నుంచి దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేయాలంటే మామూలు విషయం కాదు. అంతా భగవత్ సంకల్పం. నేను మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అదంతా ఒక చిన్న ఆలయం. అవును, అసలు ఆదాయం లేదు, తక్కువగా ఉంది, భక్తులు బాగానే వస్తున్నారు, చిన్న ఆలయం. అక్కడ ఆలయం కానించి మీకు ఆలయం, రాజగోపురం, టెంపుల్ కాంప్లెక్స్, ఆఫీసులు, అన్నదాన మండపాలు, ఈవెన్ బాత్రూమ్ నుంచి రాజగోపురం దాకా అన్ని కట్టే అవకాశం, అంత ఎక్కువ టైం భగవంతుడు నాకు అవకాశం ఇచ్చి అక్కడ చేయించాడు. కాబట్టి ఆ అనుభవంతో అధికారులతోటి ఆ పరిచయాలు కానీ ఆ కృషి వల్ల అధికారులు మనకు మన్నలు రావటం వల్ల కానీ ఏ గుడికి వెళ్ళినా ఎమ్యూనిటీస్, భక్తులకి ఎమ్యూనిటీస్ పెంచాలనే కోరిక. అలాగే ఇక్కడ తలుపులమ్మ వారు మాకు ఇచ్చిన ధైర్యం, ఆవిడ మహిమలు, ఆవిడ మన వెనకాల ఉన్నారనే కొన్నంత అండని చెప్పి భావించి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. సరే, ఇక్కడ చిన్న విషయం మరి అడగచ్చు కూడా తెలియదు. ఇక్కడ భక్తులు కానీ మీ సిబ్బంది కానీ ఏమంటారంటే శివగారు అభివృద్ధి చేస్తారు సార్, గతంలో ఏ ఈవో పట్టించుకోలేదు, ఈయన వచ్చి 14 కోట్ల అభివృద్ధి పనులు చేసి ఆలయం ఆదాయం పెంచి విపరీత ఆదాయం పెంచితే అధికారులు దీన్ని డిప్యూటీ కమిషనర్ కేడర్ చేశారు, మా ఈవో పరిస్థితి ఏంటి అంటారు. మరి మరో కూడా అవకాశం అభివృద్ధి చేసే అవకాశం ఇస్తారేమో భగవంతుడు చూడాలి. ఇది జరిగినంత మీ వల్ల జరిగిందో ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. అంటే ఒక్కొక్క కోణం ఉంటుందండి. నాకేంటంటే ఇమ్యూనిటీస్ పెంచాలి, ఆలయాన్ని చక్కగా తీర్చిదిద్దాలని కోరిక. డిప్యూటీ కమిషనర్ వస్తే ఇంకా నాకంటే పెద్ద అధికారి వస్తే ఆయన ఆలోచన కూడా ఇంకా బాగుంటే ఆయన ఇంకా డెవలప్ చేయొచ్చేమో. నాకైతే సాటిస్ఫాక్షన్ నా లెవెల్. ఇప్పుడు పెనుగరించిపోయి లక్ష్మీ తిరుపతమ్మ, లేదా పశ్చిమ గోదావరి జిల్లా కోట సత్యమ్మ, అదేవిధంగా మనకి తలుపులమ్మ లోవ, విశాఖ లక్ష్మీదేవి, ఇవన్నీ చూస్తే కూడా ఎన్నిట్లో కూడా ఎవరైనా తలుపులమ్మ లోవ వెళ్తే సంతృప్తిగా దర్శనం అవుతుంది. ఆషాఢ మాసం లక్షల జనాలు వచ్చినప్పుడు కూడా మాకు అకామిడేషన్ దొరుకుతుంది, సంతృప్తి వాళ్ళ కలుగుతుంది. సరే, మరి ఇంకో చిన్న గుడికి వేస్తారా మెయిన్, దాన్ని మళ్ళీ పెద్ద గుడి చేసి అప్పుడు నేను మళ్ళీ ప్రమోషన్ తీసుకుంటాను. సరే, ఇది ఎలక్షన్ కూడా దగ్గరలో ఉంది, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి, ఎప్పటిలోకి ప్రారంభోత్సవం చేస్తారు? అంటే రాజగోపురం అయితే ఇంకా 7 to 8 months టైం పడుతుందని పూర్తి అవడానికి. మా ఉద్దేశం ఏంటంటే రేపు ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో దీన్ని భక్తులకి దర్శనానికి ఇవ్వడానికి, అంటే ఆల్రెడీ 1 సంవత్సరం పాటు అయి పట్టేసింది ఇవన్నీ చేయడానికి. మాఘమాసం నుంచి దర్శనాలు అయితే భక్తులకి ప్రారంభించాలనుకుంటున్నాం. ఇప్పుడు పెనుగరించిపోయి లక్ష్మీ తిరుపతమ్మ, లేదా పశ్చిమ గోదావరి జిల్లా కోట సత్యమ్మ, అదేవిధంగా మనకి తలుపులమ్మ లోవ, విశాఖ లక్ష్మీదేవి, ఇవన్నీ చూస్తే కూడా ఎన్నిట్లో కూడా ఎవరైనా తలుపులమ్మ లోవ వెళ్తే సంతృప్తిగా దర్శనం అవుతుంది. ఆషాఢ మాసం లక్షల జనాలు వచ్చినప్పుడు కూడా మాకు అకామిడేషన్ దొరుకుతుంది, సంతృప్తి వాళ్ళ కలుగుతుంది. సరే, మరి ఇంకో చిన్న గుడికి వేస్తారా మెయిన్, దాన్ని మళ్ళీ పెద్ద గుడి చేసి అప్పుడు నేను మళ్ళీ ప్రమోషన్ తీసుకుంటాను. సరే, ఇది ఎలక్షన్ కూడా దగ్గరలో ఉంది, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి, ఎప్పటిలోకి ప్రారంభోత్సవం చేస్తారు? అంటే రాజగోపురం అయితే ఇంకా 7 to 8 months టైం పడుతుందని పూర్తి అవడానికి. మా ఉద్దేశం ఏంటంటే రేపు ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో దీన్ని భక్తులకి దర్శనానికి ఇవ్వడానికి, అంటే ఆల్రెడీ 1 సంవత్సరం పాటు అయి పట్టేసింది ఇవన్నీ చేయడానికి. మాఘమాసం నుంచి దర్శనాలు అయితే భక్తులకి ప్రారంభించాలనుకుంటున్నాం. తలిచిన వెంటనే పలికి కోరిన కోరికలు నెరవేర్చే తలుపులమ్మ ఆలయ చరిత్ర ఇది. విశ్వనాథరాజు దేవాదాయ శాఖలో సీనియర్ అధికారి, అవినీతికి దూరంగా ఉంటున్న పేరుంది.
అందుకు ప్రత్యక్ష ఉదాహరణ 14 కోట్ల రూపాయల పనులు అవుతున్నా మనం చూసే ముందాక దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేకుండా పూర్తిగా అభివృద్ధి ఆయన అదే చెప్తున్నారు. ఈ టెంపుల్ డీసీ కేర్ అయింది, నాకు బాధ లేదు, నా వల్ల ఆలయ అభివృద్ధి చెందింది, మరో చిన్న గుండె కూడా నేను అభివృద్ధి చేయడం సిద్ధంగా ఉన్నానని ఆయన చిత్తశుద్ధిని చాటుకున్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే కార్యనిర్వహణ అధికారులు ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేస్తే ఖచ్చితంగా ప్రతి ఆలయం అభివృద్ధి చెందడంలో ఎలాంటి సందేహం లేదు. ప్యాకేజ్ స్టూడియో.